హాయ్ అండి. ఈరోజు ఎన్ఎల్పిలో ఉన్నటువంటి ప్రీ సపోజిషన్స్ గురించి చెప్పుకుందాం. మనము ప్రీ సపోజిషన్స్ అంటే ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారో వాళ్ళ యొక్క బిలీవ్స్, వాళ్ళ యొక్క నమ్మకాలు ఇవి మనకు ఆదేశ సూత్రాలు లాంటివండి. వీటిని మనం ఫాలో అవుతే మనం కూడా వాళ్ళలాగా కావచ్చు. ఓకే, వీటిని మనం అడాప్ట్ చేసుకొని వీటి ప్రకారంగా మనం ప్రపంచాన్ని చూస్తే మనం కూడా సక్సెస్ కావచ్చు. మొదటిది చూద్దాం. ద మీనింగ్ ఆఫ్ యువర్ కమ్యూనికేషన్ ఈజ్ రెస్పాన్స్ యు గెట్. ద మీనింగ్ ఆఫ్ యువర్ కమ్యూనికేషన్ ఈజ్ ద రెస్పాన్స్ యు గెట్. ఇప్పుడు కమ్యూనికేషన్ అంటే మనం ఏమనుకుంటామంటే కేవలం మాటల ద్వారా జరిగిందే కమ్యూనికేషన్ అనుకుంటాము. ఇంకోటి ఏంటంటే మనం ఇతరులకు చెప్పేశాము, అయిపోయింది. మనం చెప్పేశాము, మన పని అయిపోయింది, మన బాధ్యత అయిపోయింది అని మనం అనుకుంటాము. కానీ ఇక్కడ అలా కాదండి. మనము చెప్పడము, మనం చెప్పింది అవతలి వాళ్ళకు అర్థం కావాలి. అప్పుడే నిజమైన కమ్యూనికేషన్ అయినట్టు. అందుకనే అవతలి వ్యక్తికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అవతలి వ్యక్తికి ఎలా అయితే అర్థమవుతుందో ఆ విధంగా చెప్పాలి. అయితే అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలి అంటే కేవలం ఏంటంటే మనం మాటల ద్వారా చెప్పేస్తాం, వదిలేస్తాం. అలా కాదు, మన బాడీ లాంగ్వేజ్ వాడాలి. అది తీసుకురా అంటే అది తీసుకొని రా. గ్లాసెస్ తీసుకురా, కళ్ళద్దాలు తీసుకురా అంటే కళ్ళద్దాలు. ఇట్లా సైగల ద్వారా తనకు అర్థం కావాలి, అలా చెప్పాలి. ఇంకోటి టోను కొంచెం హెచ్చు తగ్గులు, మధ్యలో గ్యాప్ ఇవ్వడము, వాల్యూమ్ పెంచడం, వాల్యూమ్ తగ్గించడము, ఈ విధంగా టోన్ కూడా వాడాలి అవతలి వాళ్ళకు క్లియర్గా అర్థం కావాలంటే. ఓకే, ఈ విధంగా బాడీ లాంగ్వేజ్ వాడాలి, టోనాలిటీ వాడాలి, మన వర్డ్స్, మన మాటలు వాడాలి. ఈ మూడు వాడాలి. ఈ మూడు వాడితే అవతలి వాళ్ళకు మనం చెప్పేది అర్థమవుతుంది. ఓకే, అదే విధంగా కొంతమందికి ఇప్పుడు క్లాస్లో ఒక టీచర్ ఉంది, పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కొంతమందికి అర్థం కావట్లేదు, వాళ్ళ ఫేస్ చూసి అర్థమవుతుంది. అలాంటప్పుడు మనం కొన్ని విజువల్స్ అంటే కొన్ని చిత్రాలు, ఓకే, పీపీటీలు, ఓకే, కొన్ని యాక్టివిటీస్, ఈ విధంగా వాళ్ళకి ఏ విధంగా అయితే అర్థమవుతుందో ఆ విధంగా చెప్పాలి. అలా చెప్పితేనే మన కమ్యూనికేషన్ సరిగ్గా జరిగినట్టు. లేకుంటే కమ్యూనికేషన్ జరగనట్టు. ఏదో నేను చెప్పినా నా పని అయిపోయింది, అది కమ్యూనికేషన్ కాదండి. ఎప్పుడైతే మనం చెప్పింది అవతల వాళ్ళకి అర్థమవుతుందో అక్కడ కమ్యూనికేషన్ కంప్లీట్ అయినట్టు. అక్కడ నుంచి మనకు రెస్పాన్స్ వస్తుందో అప్పుడు మన కమ్యూనికేషన్ అనేది కంప్లీట్ అయినట్టు. మనం బాస్ అండి, మనం ఎంప్లాయీస్కి ఒక వర్క్ చెప్పాము, వాళ్ళు చెయ్యలేదంటే అక్కడ వాళ్ళకు అర్థం కాలేదు. మీరు వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పలేదు. మీరు వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పుంటే వాళ్ళు చేసేవారు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక బాసు హాల్లో కూర్చొని ఒక గెస్ట్తో మీటింగ్లో ఉంటాడు. అయితే కొన్ని పేపర్స్ చూస్తూ వాళ్ళ అటెండర్ని పిలిచి, నా ఆఫీస్ రూమ్లో గ్లాసెస్ ఉన్నాయి, వెళ్ళి తీసుకురా అని చెప్తాడు వాళ్ళ అటెండర్కు. ఆ అటెండర్ వెళ్ళి ఆ గ్లాసెస్ తీసుకొని వచ్చి బాస్ ముందర పెడతాడు. ఆ గ్లాసెస్ ఏంటంటే వాటర్ తాగేటటువంటి గ్లాసెస్, 2 గ్లాసెస్ తెచ్చి అక్కడ పెడతాడు. కానీ బాస్ ఇక్కడ చెప్పింది ఏంటంటే ఆయన చెప్పింది ఏంటంటే గ్లాసెస్ అంటే కళ్ళకు పెట్టుకునే గ్లాసెస్. అతను వచ్చాడు, అతను కొన్ని పేపర్స్ ఇచ్చాడు, అవి చూడాలంటే నాకు కళ్ళ గ్లాసెస్ కావాలి, అందుకని నేను కళ్ళ గ్లాసెస్ తెమ్మని చెప్పాను. నువ్వు ఈ గ్లాసెస్ తెస్తే వీటిని నేను ఏం చేసుకోవాలి అని బాస్ అటెండర్ మీద అరుస్తున్నాడు. కానీ ఇక్కడ ఆ అటెండర్ తప్పు కాదు, ఆ బాస్ తప్పే. అది ఏంటంటే అతను క్లియర్గా చెప్పేది ఉండే కళ్ళకు పెట్టుకునే గ్లాసెస్ అని, ఇట్లా సైకిల్ ద్వారా చెప్పేది ఉండే బాడీ లాంగ్వేజ్ ద్వారా. అప్పుడు అటెండర్కు అర్థమయ్యేది
ఇక్కడ కమ్యూనికేషన్ అనేది బాస్ అనేది సరిగ్గా చేయలేదు, అందుకే అతనికి అర్థం కాలేదు. ఈ విధంగా మనము ఎప్పుడైతే మనం కమ్యూనికేషన్ చేయాలని అనుకుంటామో మనము మాటలతో పాటు మన బాడీ లాంగ్వేజ్ని, మన టోన్ని, అదే విధంగా మనము కొన్ని వేరే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొన్ని యాక్టివిటీస్ ద్వారా, కొన్ని చిత్రపటాల ద్వారా, కొంత పీపీటీ ద్వారా ఈ విధంగా అవతలి వాళ్ళకు అర్థమయ్యేటట్టు కమ్యూనికేషన్ చేస్తే అదే నిజమైన కమ్యూనికేషన్. థ్యాంక్ యూ అండి.